హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ త్రీ స్టేటింగ్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక వెబ్సైట్ సంబంధించి ప్రజెంట్ ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది. అదే క్రాలింగ్. సో లైక్ ఇంతకుముందు ఏంటంటే మనకి వెబ్సైట్స్ అనేవి కంటెంట్ పెట్టగానే ఆటోమేటిక్గా గూగుల్లో కనిపించేది. గూగుల్లో సెర్చ్ చేయగానే మన వెబ్సైట్ డీటెయిల్స్ కానీ దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రాలింగ్ అనేది డిలే అవుతుంది. వెబ్సైట్స్ యొక్క డేటా అనేది ఫాస్ట్గా గూగుల్లో కనిపించట్లేదు. అయితే దీన్ని మీరు కంగారు పడాల్సిన పని లేదు. దీనికి అంటూ కొన్ని స్టెప్స్ అయితే మీరు చేయాలి. సో అవి చేస్తే మాక్సిమం కుదిరినంత తొందరగా మీ వెబ్సైట్ యొక్క డేటా అనేది గూగుల్‌లో కనిపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ వెబ్సైట్‌ని ప్రాపర్‌గా కస్టమైజ్ చేసుకోండి. లైక్ థీమ్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో అది బ్లాగర్‌లో అవ్వచ్చు లేదా వర్డ్‌ప్రెస్‌లో అవ్వచ్చు. సో కంప్లీట్‌గా ప్రాపర్‌గా దాన్ని సెట్ చేసుకోండనమాట. లైక్ అపియరెన్స్ అనేది క్లియర్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనకి మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి థీమ్ అనేది. ఓకే. సో ఇది పాయింట్ నంబర్ 1. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గనక మీరు పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ పెట్టండి. లైక్ ఏంటంటే ఏదో జస్ట్ 200 వర్డ్స్, 350 వర్డ్స్ అలా కాకుండా ప్రాపర్‌గా సబ్ హెడ్డింగ్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ, ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్. సో ప్రీవియస్‌గా మనం బ్లాగింగ్ గురించి చెప్పిన కాన్సెప్ట్స్‌లో ఎలా రైట్ చేయాలి ఏంటని చెప్పాను కదా! సో దాని బేసిస్‌లో మీరు ప్రాపర్‌గా చేయండి. మీరు ప్లగిన్స్ యూజ్ చేస్తే గనక యోస్ట్ ఎస్‌ఈఓ యూజ్ చేయొచ్చు, ర్యాంక్ మ్యాథ్ యూజ్ చేయొచ్చు, ఆల్ ఇన్ వన్ ఎస్‌ఈఓ. సో నేను పర్సనల్‌గా సజెస్ట్ చేసేదైతే యోస్ట్ ఎస్‌ఈఓ. సో ఈ విధంగా మీరు ఎస్‌ఈఓ ఫ్రెండ్లీగా ఆర్టికల్స్ రాసినట్టయితే గనక మీకు బెటర్‌గా అయితే రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది పాయింట్ నంబర్ 2. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గనక మీ వెబ్‌సైట్‌లో ఎక్కువ కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి స్టార్టింగ్ డేస్‌లో. ఎందుకంటే ఇప్పుడు మనకి గూగుల్‌లో నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవి పెరిగిపోయాయి. లైక్ ఒక్క టాపిక్ మీదే చాలా వేల కొద్దీ వెబ్‌సైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే కొత్త వెబ్‌సైట్స్ అంత తొందరగా డేటా అనేది గూగుల్ క్రాల్ చేయట్లేదు. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ వెబ్‌సైట్‌లో రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ఇవ్వండి. సో దాన్నే మనం కన్సిస్టెన్సీ ఆఫ్ వెబ్‌సైట్ కంటెంట్ అంటారు. సో మన వెబ్‌సైట్‌లో రెగ్యులర్‌గా అంటే లైక్ ఒక టైమ్ పీరియడ్ బేస్ చేసుకొని మీకు ఒక డైలీకి ఒకటి కుదిరితే ఒకటి లేదా 2 డేస్‌కి ఒకటి కుదిరితే ఒకటి అలాగా మీరు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో దాన్నే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి. సో దానివల్ల కూడా మనకి ఇండెక్సింగ్ ఆప్షన్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పాయింట్ నెంబర్ 3. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గనక ఏదైతే మీరు కంటెంట్ పెడుతున్నారో ఒక 20, 25 ఆర్టికల్స్ అయిన తర్వాత స్టార్టింగ్‌లోనే కాకుండా లేదా 15-20 ఆర్టికల్స్ మధ్యలో అయినా సరే మీ వెబ్‌సైట్‌ని గూగుల్ అనలిటిక్స్‌కి, గూగుల్ సెర్చ్ కన్సోల్‌కి లింకప్ చేయండి. సో ఒకవేళ మీరు బ్లాగర్ యూజ్ చేస్తే గనక బ్లాగర్‌లో ఏదైతే మీకు అనలిటిక్స్ చూపిస్తుందో అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కాదు. లైక్ కొంత ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే గూగుల్ అనలిటిక్స్ లింకప్ చేసుకుంటారో దాంట్లో మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ గూగుల్ అనలిటిక్స్‌లో మీకొచ్చే ట్రాఫిక్ గానీ, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి అవన్నీ కూడా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో సెర్చ్ కన్సోల్‌లో ఏంటంటే మీకు ఏవైతే కీవర్డ్స్ ద్వారా ట్రాఫిక్ వస్తుంది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ వెబ్‌సైట్ యొక్క పర్ఫార్మెన్స్ లైక్ ఏమైనా మొబైల్ ఫ్రెండ్లీ ఇష్యూస్ ఉన్నాయా? లేకపోతే ఏమైనా క్రాలింగ్ ఇష్యూస్ ఉన్నాయా? ఏమైనా డేటా ఎక్స్‌క్లూడ్ అయిందా? సో ఇలాగ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే. సో ఇది పాయింట్ నంబర్ 4. అయితే గనుక నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఎప్పుడైతే యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్ గాని, ర్యాంక్ మాత్ గాని ఏవైతే ఇన్‌స్టాల్ చేస్తారో సో ఇన్‌స్టాల్ చేసిన మీకు ఆటోమేటిక్‌గా సైట్ మ్యాప్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన సైట్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెర్చ్ కన్సోల్‌లో సబ్మిట్ చేయండి. సెర్చ్ కన్సోల్‌లో సబ్మిట్ చేయడం వల్ల మీ డేటా అనేది గూగుల్ క్రాల్ చేయడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది పాయింట్ నంబర్ 5. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గనక ఏదైతే మీ వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్ ఉన్నాయో, సో ఈ ఆర్టికల్స్‌ని మీరు మాన్యువల్ ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. దానికి సెర్చ్ కన్సోల్‌లో పైన మనకి ఒక సెర్చ్ బార్ ఉంటుంది. సో ఆ సెర్చ్ బార్‌లో మీ వెబ్‌సైట్‌లో ఉన్న ఆర్టికల్స్ యొక్క లింక్స్ ఉంటాయి కదా! సో ఆ లింక్స్‌ని కాపీ చేసి మాన్యువల్‌గా కూడా మీరు ఇండెక్సింగ్ రిక్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇది పాయింట్ నంబర్ 6. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీరు రెగ్యులర్‌గా కంటెంట్ అయితే ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉండండి. మీరేం చేస్తారంటే ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మీ వెబ్‌సైట్‌లో డేటా అంతా కూడా గూగుల్‌లో కనిపిస్తుందా లేదో ఒకసారి సెర్చ్ చేయండి. అయితే మీ వెబ్‌సైట్‌లో ఉండే డేటా గూగుల్‌లో ఉందా లేదా? అంటే లైక్ మీ వెబ్‌సైట్ సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో కనిపిస్తుందని తెలుసుకోవాలి అని అనుకుంటే గనక దానికి చిన్న ఫార్మాట్ అయితే ఉంది. సో అదేంటంటే గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే మనకి మొబైల్ ఫార్మాట్‌లో అట్ ద సేమ్ టైమ్ డెస్క్‌టాప్ ఫార్మాట్‌లో వర్క్ అవుతుంది. సో డెస్క్‌టాప్‌లో అయితే డైరెక్ట్‌గా మనకి నంబర్ చూపిస్తుంది. మొబైల్‌లో ఏంటంటే నంబర్ చూపించదు. మనం ఏంటంటే స్క్రోల్ డౌన్ చేసి మన యొక్క వెబ్‌సైట్ యొక్క లింక్స్ అనేవి ఎన్నున్నాయి ఏంటని మనం మాన్యువల్‌గా కౌంట్ చేసుకోవాలి. సో దానికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఐటిఈ సైట్ అని టైప్ చేసి డబుల్ డాట్స్ ఉంటాయి కదా మనకి సెమీకోలన్ కామా అలాగే దాంట్లో మనకి డబుల్ డాట్స్ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట లైక్ ఈస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ ఉంటుంది కదా హెచ్టిటిపిఎస్ అయితే హెచ్టిటిపిఎస్ హెచ్టిటిపి అయితే హెచ్టిటిపి ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అంటే ఏదైతే ఉంటుందో సో దాంతో కంప్లీట్గా మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీకు సిస్టంలో అయితే కనుక రిజల్ట్స్ అని చెప్పేసి మీకు క్లియర్‌గా వస్తుంది. 30 రిజల్ట్సా, 20 రిజల్ట్సా, 10 రిజల్ట్స్ అనేది మీకు క్లియర్‌గా వస్తుంది. కంప్లీట్‌గా మీ వెబ్‌సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషనే కనిపిస్తుంది. సో మొబైల్‌లో అయితే గనక మీకు కింద వచ్చేసి షో మోర్ రిజల్ట్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్‌గా మీ ఎన్నొచ్చాయని లింక్స్ అనేవి మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో ఇది పాయింట్ నంబర్ 7. ఓకే. సో ఇప్పటి వరకు మీరు అన్ని ప్రాసెసెస్ చేశారు.
ఈవెన్ అయినా కానీ మీ వెబ్‌సైట్ సంబంధించి ఏదైతే డేటా ఉందో అది ఇంకా గూగుల్‌లో అప్‌డేట్ కాలేదు. గూగుల్‌లో కనిపించట్లేదు. ఒక 15 డేస్ అయిపోయింది, 20 డేస్ అయిపోయింది. అయినా కనిపించట్లేదు. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే కంప్లీట్‌గా మీ యొక్క ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్టికల్స్ అన్నిటి కూడా ప్రాపర్‌గా ఎస్‌ఈఓ చేశారా లేదా? అదేవిధంగా దానికి సంబంధించిన ఇంటర్ లింక్స్ అనేవి కరెక్ట్‌గా ఇచ్చారా లేదా? ఒకవేళ మీరు ఇంటర్ లింక్స్ ఒకటే ఇచ్చుంటే గనక వాటి యొక్క స్ట్రెంత్ పెంచండి. లైక్ ఒక 2-5 ఇంటర్నల్ లింక్స్ వరకు మీరు ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఇంటర్నల్ లింక్స్ అనేవి ఎప్పుడు కూడా మీరు పెట్టిన ఆర్టికల్ ఏదైతే ఉందో, ఆ ఆర్టికల్‌కి రిలవెంట్‌గా ఉండే ఇన్ఫర్మేషన్‌ని మాత్రమే ప్రొవైడ్ చేయాలి. సో, ఇది పాయింట్ నంబర్ 8. సో, ఇంకా ఇండెక్సింగ్ అనేది ఇంకొంచెం బెటర్‌గా, ఫాస్ట్‌గా అవ్వడం కోసం మనకొక ప్లగిన్ అయితే అవైలబుల్ ఉంది. సో, అదొచ్చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్లస్. సో, వర్డ్‌ప్రెస్ యూజ్ చేసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. బ్లాగర్‌లో అయితే ఇది అవైలబుల్ లేదు. సో, వర్డ్‌ప్రెస్‌లో మీరు ప్లగిన్స్‌లోకెళ్ళండి. యాడ్ న్యూ ఆప్షన్‌లో టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్లస్ అని టైప్ చేయండి. సో, మీకక్కడ యాంకర్ అనమాట. లైక్ మనకి ఏదైతే బోట్ ఉంటుందో, బోట్‌కి సంబంధించిన యాంకర్ సింబల్ తోటి ఆ ప్లగిన్ అయితే కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు అయితే వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే టీఓసీ ప్లస్ అని ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకే. సో, వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో సెట్టింగ్స్ మీద మౌస్ ప్లేస్ చేస్తే టీఓసీ ప్లస్. టీఓసీ నథింగ్ బట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ ప్లస్ సింబల్‌తో ఉంటుంది. సో, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి. సో, బేసిక్ సెట్టింగ్స్‌లో మీకు హెడ్డింగ్ ఆప్షన్స్‌లో అక్కడ డిఫాల్ట్‌గా నంబర్ 4 ఉంటుంది. దాన్ని మీరు నంబర్ 2కి సెట్ చేయండి. అదేవిధంగా అక్కడ మీకు ఆ ప్లగిన్ ఎక్కడ వర్క్ అవ్వాలని చెప్పేసి బాక్సెస్‌లో పేజెస్, పోస్ట్, ల్యాండింగ్ పేజ్ ఇలా ఉంటాయి. అక్కడ పేజెస్ అనేది డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. పేజెస్‌ని అన్‌చెక్ చేసి పోస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు కింద థీమ్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఆ ప్లగిన్ అనేది లుక్ ఏ విధంగా ఉండాలని అక్కడున్న డిఫాల్ట్ ఆప్షన్స్‌లో ఏదో అన్న ఒక ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. సో, సేవ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ ప్లగిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మీ ప్రీవియస్‌గా పెట్టిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్స్‌లో ఇండెక్స్ ఫ్యాక్టర్ అని చెప్పేసి పైన స్టార్టింగ్‌లో కనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నోట్‌బుక్ గాని, టెక్స్ట్ బుక్ గాని ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ పేజ్‌లో ఆ టెక్స్ట్ బుక్‌లో ఉండే లెసన్స్ ఏవైతే వాటికి సంబంధించి ఒక ఇండెక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇండెక్స్ పేజ్ అనేది. సో, అదే విధంగా ఇక్కడ మనకి ఒక ఇండెక్స్ అనేది కనిపిస్తుందనమాట. సో, ఈ ఇండెక్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, మీరు ఆర్టికల్స్‌లో పెట్టే హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హెడ్డింగ్స్ బేస్ చేసుకొని ఇండెక్స్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. సో, అందుకనే స్టార్టింగ్‌లో మీకు టోటల్‌గా టైటిల్స్ కానీ, హెడ్డింగ్స్ కానీ అవన్నీ గూడా చెప్పడం జరిగిందనమాట. సో, ఈ ప్లగిన్ గూడా మనకి ఇండెక్సింగ్ పరంగా చాలా అంటే చాలా బెటర్‌గా హెల్ప్ అవుతుంది. సో, ఇది పాయింట్ నంబర్ 9. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, మీరు గనక దీంట్లో ఉండే పాయింట్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయకపోతే గనక ఒకసారి ఇంప్లిమెంట్ చేయండి. మీకైతే బెటర్‌గా రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వర్డ్‌ప్రెస్ అండ్ బ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ గురించి సందీప్ త్రీ టెక్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.